ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూసినటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, ఈ నెల అనగా జూన్ నెల 3వ తారీఖు నుంచి 23 వరకు ఉన్నటువంటి రోజులలో మా సంఘంలో 21 రోజు ఉపవాస ప్రార్థనలు జరిగినాయి. అయితే కనుక ఈ ఉపవాస ప్రార్థనలు మేము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మంది ఉపవాస ప్రార్థనల గురించి ధ్యానిస్తూ వచ్చాం. ఎవరెవరు ఉపవాసం ఉన్నారు, ఎందుకున్నారు, ఎలా ఉన్న విషయాలు ధ్యానించుకుంటూ వచ్చాం. అయితే కనుక అన్నిటికంటే ఎక్కువగా దేవుడు మాతో మాట్లాడినటువంటి ఒక సన్నివేశం ఏమిటంటే కనుక నెహెమ్యా ఉపవాస ప్రార్థన. నెహెమ్యా ఉపవాస ప్రార్థనలో మేము అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. మనం గమనిస్తే కనుక నెహెమ్యా ఉపవాసం ఎందుకు ఉన్నాడంటే కనుక పాడైపోయిన వాటిని బాగు చేయడానికి ఉన్నాడు. మనకందరికీ తెలుసు, నెహెమ్యా యెరూషలేము యొక్క పాడైపోయినటువంటి ప్రాకారములను 52 రోజులలో తిరిగి నిర్మించడం జరిగింది. అయితే కనుక ఈ పని చేపట్టే ముందు నెహెమ్యా ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ ఉపవాస ప్రార్థన గురించి కొన్ని విషయాలను గమనిస్తే కనుక ఈ ఉపవాస ప్రార్థనలో నెహెమ్యా ఎందుకు ఉపవాసం ఉన్నాడు, ఎలా ఉపవాసం ఉన్నాడు అనేటువంటి 2 విషయాలు మనకు మొట్టమొదటి అధ్యాయంలో కనిపిస్తూ ఉంటాయి. ఆ అధ్యాయం అంతా కూడా నెహెమ్యా యొక్క ఉపవాస ప్రార్థన అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే కనుక నేను ఈ యొక్క 1వ అధ్యాయం గురించి మాట్లాడాలని చెప్పి ఆశపడుతుంటున్నాను. నెహెమ్యా ఎందుకు ఉపవాసం ఉన్నాడని గమనిస్తే కనుక దేవుని ప్రజలు చెరలో ఉన్నారని చెప్పి నెహెమ్యా ఉపవాసం ఉండటం జరిగింది. మన జీవితంలో కూడా ఈ నెహెమ్యా ఉపవాస ప్రార్థన చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. మన తోటి వారిలో కూడా చాలా మంది పాడైపోయి ఉంటారు. వాళ్ళు ఎలా బాగు చేయాలి అంటే కనుక ఈ నెహెమ్యా వంటి ఉపవాస ప్రార్థన మనం చేస్తే కనుక ఖచ్చితంగా మన కుటుంబంలో పాడైపోయిన వారిని మనము తిరిగి బాగు చేసుకోవచ్చు. మీరు గమనించండి, నెహెమ్యా ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే కనుక దేవుని ప్రజలు చెరలో ఉన్నారని చెప్పి నెహెమ్యా ఉపవాసం ఉండటం జరిగింది. గమనిస్తే కనుక మన తోటి స్నేహితులు, అలానే మన రక్త సంబంధికుల్లో చాలా మంది ఇంకా అపవాది యొక్క సంఖ్యల చేత బంధించబడి ఉన్నారు. మరి వాళ్ళ కోసం మనము ఉపవాసం ఉండాలి. రెండవదిగా నెహెమ్యా ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే కనుక దేవుని ప్రజలు బహు శ్రమలు అనుభవిస్తూ ఉంటున్నారని నెహెమ్యా ఉపవాసం ఉండటం జరిగింది. అలా అయితే కనుక మన జీవితంలో మన తోటి వారు కూడా అనేక మంది బహు శ్రమలు అనుభవిస్తుంటున్నారు. సువార్త కోసం హింసించబడుతుంటున్నారు, నీతి నిమిత్తం హింసించబడుతుంటున్నారు, అనేక శ్రమలు అనుభవిస్తుంటున్నారు. మరి వారి కోసం మనము ఉపవాస ప్రార్థన తప్పనిసరిగా చేయాలి. అలానే నెహెమ్యా దేవుని ప్రజలు నిందలు అనుభవిస్తున్నారని చెప్పి ఉపవాసం ఉండటం జరిగింది. అలా అయితే కనుక మన తోటి క్రైస్తవులు ఈ దేశంలో ఎన్నో నిందలు అనుభవిస్తుంటున్నారు. ఈ దేశంలోనే కాదు, ప్రపంచమంతటా కూడా అనేక నిందలు క్రైస్తవులపై మోపబడుతుంటున్నాయి. మరి ఆ క్రైస్తవులు అనుభవించేటువంటి నిందల గురించి మనము ఉపవాస ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. 4వదిగా దేవుని పట్టణ ప్రకారంలో పడిపోయి ఉన్నాయని చెప్పి నెహెమ్యా ఉపవాసం ఉండటం జరిగింది. అలా అయితే కనుక మరి క్రైస్తవం యొక్క ప్రకారములు కూడా పడిపోయి ఉన్నాయి. క్రైస్తవత్వంలోనికి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో కూడా తెలియడం లేదు. ఒక విధి విధానం లేనట్టుగా క్రైస్తవం అనేది తయారవుతూ ఉంటుంది. దానికోసం మనము ఉపవాసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. 5వదిగా యెరూషలేము యొక్క 12 గుమ్మములు పడిపోయాయని చెప్పి నెహెమ్యా ఉపవాసం ఉండటం జరిగింది. ఇవన్నీ కూడా 1వ అధ్యాయం 3వ వాక్యంలోనే మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే కనుక 6వదిగా దేవుని యొక్క కటాక్షం కొరకు, దేవుని యొక్క కృపా కనికరముల కొరకు నెహెమ్యా ఉపవాసం ఉండటం జరిగింది. మనం ఎప్పుడు కూడా మనం ఆస్వాదించబడాలని, మనం బాగుండాలని చెప్పి ఉపవాస ప్రార్థన చేస్తుంటాం. కానీ నెహెమ్యా అలా కాదు, తన ప్రజల కోసం నెహెమ్యా ఉపవాస ప్రార్థన చేయడం జరిగింది. దేవుని కటాక్షం కొరకు, దేవుని యొక్క కృపా కనికరముల కొరకు నెహెమ్యా ఉపవాసం ఉన్నాడు. ఈ విషయం మనకు నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే మరి నెహెమ్యా ఉపవాసం ఎలా ఉన్నాడు? మనందరూ ఉపవాసం ఉంటాం కదా, చాలా చాలా వింతగా ఉపవాసం ఉంటూ ఉంటారు. కానీ నెహెమ్యా ఎలా ఉపవాసం ఉన్నాడంటే కనుక నెహెమ్యా మనోదుఃఖంతో ఉపవాసం ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యం చూస్తే కనుక నెహెమ్యా మనోదుఃఖంతో దుఃఖించుచు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా నెహెమ్యా అలా ఉపవాసం ఉన్నాడంటే కనుక దేవుని గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యంలో దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. 3వదిగా దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన ఉపవాసం ఉంటే మనకి ఇష్టం వచ్చిన పనులన్నీ చేస్తూ ఉంటాం. కానీ నెహెమ్యా ఉపవాసము దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఉపవాసం ఉండటం జరిగింది.
నాలుగవదిగా నెహెమ్యా దేవుని ప్రజల పక్షంగా వేడుకుంటున్నాడు, ప్రాధేయపడుతుంటున్నాడు. తన ప్రజల పక్షంగా వ్యాజ్యమాడుతూ ఉపవాసం ఉండటం జరిగింది. ఐదవదిగా దేవుని ఎదుట నెహెమ్యా పాపములు ఒప్పుకుంటూ ఉపవాసం ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యంలో చూస్తే కనుక నెహెమ్యా దేవునితో పాపములు ఒప్పుకున్నాడు. ఆరవదిగా ప్రజల పాపములు కూడా ఒప్పుకున్నాడు. ప్రజల పాపములను ఒప్పుకుంటూ ఆయన ఉపవాసం ఉండటం జరిగింది. దేవుని ప్రజల పాపములకు మధ్యవర్తిగా ఆయన నిలబడటం జరిగింది. ఏడవదిగా ప్రవర్తనను సరి చేసుకుంటూ ఉపవాసం ఉన్నాడు. అంటే 1వ అధ్యాయం 6వ వాక్యంలోనే దేవుని ఎదుట తన పాపములను ఒప్పుకుంటున్నాడు, అలానే తన ప్రజల పాపములను కూడా ఒప్పుకుంటూ ఉంటున్నాడు. మనం గమనిస్తే కనుక యోబు కూడా తన పిల్లలు ఎక్కడ పాపం చేశారేమో అని చెప్పి ముందుగానే బలి అర్పిస్తూ ఉంటాడు. ఎందుకోసం అంటే కనుక యోబు తన పిల్లలు మంచిగా ఉండాలని, వారికి ఏ కీడు తగలకుండా ఉండాలని చెప్పి బలులు అర్పించడం జరిగింది. అలానే ఇక్కడ నెహెమ్యా తన పాపములను ఒప్పుకుంటున్నాడు, అలానే తన యొక్క దేవుని ప్రజల పాపములను కూడా ఒప్పుకుంటూ ఆయన ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉండటం జరిగింది. ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే కనుక ఇవన్నీ కూడా మనం చేస్తున్నామో లేదనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక ఏడవదిగా నెహెమ్యా 1వ అధ్యాయం 7వ వాక్యంలో తన ప్రవర్తనను సరి చేసుకుంటూ ఉంటున్నాడు. దేవుని ఎదుట మన ప్రవర్తన సరి చేసుకోకుండా మనం ఎన్ని ఉపవాస ప్రార్థనలు ఉన్నా ఉపయోగం లేదు. కానీ ఎప్పుడైతే మన ప్రవర్తన సరి చేసుకుంటూ ఉపవాసం ఉంటామో అప్పుడు మన ఉపవాస ప్రార్థనకు ఒక చక్కటి విలువ చేకూరుతూ ఉంటుంది. ఇక 8వదిగా దేవుని కట్టడల యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ ఉంటున్నాడు. దేవుని కట్టడల ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ ఉంటున్నాడు. 9వదిగా దేవుని వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 8-9 వాక్యాలు చూస్తే కనుక నెహెమ్యా దేవుని వాగ్దానములను దేవుని సన్నిధిలో ఎత్తి పట్టి, ప్రభువా నీవు నాకు వాగ్దానం చేసావు కదా, మమ్మల్ని విడిపిస్తాను అన్నావు కదా, మాతో ఒక నిబంధన చేసుకుంటా అన్నావు కదా అని చెప్పి ప్రాధేయపడుతుంటున్నాడు. తన ప్రజలు తన పాపములను ఒప్పుకొని తిరిగి వచ్చిన ఎడల వారి పక్షంగా ఒక క్రొత్త నిబంధనను స్థిరపరుస్తున్నావు కదా ప్రభు అని చెప్పి అక్కడ నెహెమ్యా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 10వదిగా 1వ అధ్యాయం 10వ వాక్యంలో దేవుని బలమును గుర్తు చేసుకుంటూ ఉంటున్నాడు. దేవుని యొక్క బలమును గుర్తు చేసుకుంటూ ఉంటున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన ఏదైనా చేయగలడని, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అని చెప్పి నెహెమ్యా జ్ఞాపకం చేసుకుంటూ ఉపవాసం ఉండటం జరిగింది. ఇక 11వ చూస్తే కనుక నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యంలో దేవుని నామమును భయభక్తులతో ఘనపరుస్తూ ఉపవాసం ఉండటం జరిగింది. మన ఉపవాసం ఉంటే కనీసం ప్రార్థన కూడా చేయం, మన ఉపవాసం ఉంటే కనీసం వాక్యం కూడా చదవం. కానీ నెహెమ్యా ఉపవాసం ఉండి దేవుని నామమును భయభక్తులతో ఘనపరుస్తూ ఉపవాసం ఉండటం జరిగింది. 12వదిగా 1వ అధ్యాయం 11వ వాక్యంలో రాజు దేవుని పనికి దయచూపినట్లుగా ఉపవాసం ఉన్నాడు. రాజు ఎలా అయినా సరే దేవుని పనికి దయ చూపించి తనను పంపించి ఆ పని చేయడానికి కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా ఇవ్వడానికి రాజుకు దయ కలగాలి అని నెహెమ్యా ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక చివరిగా 13వదిగా 1వ అధ్యాయం 11వ వాక్యంలోనే దేవుని బ్రతిమాలుకుంటూ ఉపవాసం ఉన్నాడు. మన ఉపవాసం ఉంటే దేవుని ఆజ్ఞాపిస్తూ ఉంటాం, ఎందుకు చేయవు, చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలని చెప్పి పట్టుపడుతూ ఉంటాం. కానీ నెహెమ్యా దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఉంటున్నాడు. నిజానికి నెహెమ్యా ఉన్నటువంటి ఉపవాస ప్రార్థన మనకందరికీ కూడా చాలా మాదిరికరం. మన ఉపవాసం ఉన్నప్పుడు ఈ యొక్క నెహెమ్యా విధానాన్ని అనుసరిస్తే కనుక మనం కూడా పాడైపోయిన వాటిని తిరిగి బాగు చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మన జీవితంలో చాలా మంది పాడైపోవడం మనం చూస్తూ ఉంటాం, స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా కానీ. అయితే కనుక మరి ఆ పాడైపోయిన వాటిని బాగు చేయాలి ఎలా అంటే కనుక ఈ నెహెమ్యా చేసినటువంటి ఉపవాస ప్రార్థన నువ్వు చేస్తే కనుక ఖచ్చితంగా నువ్వు పాడైపోయిన వారిని బాగు చేసుకోగలుగుతూ ఉంటాం. వాళ్ళు ఏ విధంగా పాడైపోయినా కూడా మన ఉపవాస ప్రార్థన అనేది నెహెమ్యా వంటి ఉపవాస ప్రార్థన చేస్తే కనుక మనం ఖచ్చితంగా ఆ పాడైపోయిన వారు తిరిగి బాగుపడటము మనం చూస్తూ ఉంటాం. జ్ఞాపకం చేసుకోండి, ఏ వ్యక్తి నశించిపోవుట దేవుని చిత్తం కాదు. మన ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా కొంతమందిని బాగు చేయగలదు. అటువంటి ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.